శ్రీ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైర్ చెస్ స్కూల్ గురజాడ స్కూల్ సౌజన్యంతో గురజాడ స్కూల్లో ఈ నెల 3-4వ తేదీల్లో జరిగిన అండర్-7 ఓపెన్ అండ్ గర్ల్స్ రాష్ట్ర స్థాయి పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో ముగిశాయి. గురజాడ స్కూల్లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. పోటీల్లో భాగస్వామ్య అయినందుకు సంతోషంగా ఉందని ముఖ్య అతిథిగా హాజరైన గురజాడ స్కూల్ అధినేత కృష్ణాజీ అన్నారు. విజేతలకు పురస్కారం అందజేశారు. విజయనగరంలోని గురజాడ స్కూల్లో ఈ నెల 3-4వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-7 ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో ముగిశాయి. పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన బాలికలు 42 మంది, బాలురు 88 మంది, మొత్తం 130 మంది పాల్గొన్నారు. వీరిలో బాలురు విభాగంలో ప్రతిభ చూపిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఏ శశాంక్, పల్నాడు జిల్లాకు చెందిన ఏ మ్యాగ్నస్, బాలికల విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన కావ్య, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏ వేదశ్వి ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వీరు సెప్టెంబర్ నెలలో కర్ణాటకలోని మైసూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గురజాడ స్కూల్ అధినేత ఎంవీఆర్ కృష్ణాజీ మాట్లాడుతూ పోటీల నిర్వహణలో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం కార్యదర్శి కేవి జ్వాలాముఖి, ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భీమారావు, వైస్ ప్రెసిడెంట్ పి మస్తాన్ రావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చీఫ్ ఆర్బిటర్ ఎం రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరంలో 2 రోజులుగా జరుగుతున్నటువంటి అండర్-7 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకి రాష్ట్ర నలుమూలల నుండి 130 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఇందులో 45 మంది వరకు అమ్మాయిలు, మిగతా వాళ్ళు అబ్బాయిలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో టాప్ 2 ఎవరైతే వస్తారో అమ్మాయిల కేటగిరీలో, అదేవిధంగా బాయ్స్ కేటగిరీలో కూడా వాళ్ళు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కర్ణాటకలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే ఈ అండర్-7 టోర్నమెంట్లో ఇంతమంది చిన్నారులు పార్టిసిపేట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో నిజంగా చాలా అభినందనీయము. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంత విధంగా పార్టిసిపేషన్ అనేది అండర్-7 కేటగిరీలో జరిగింది అంటే చెస్ అనేది ఎంత ప్రతి మారుమూల పల్లెల్లో కూడా విస్తరించింది అనడానికి ఇది ఒక నిదర్శనము. ఈ పిల్లలు 1.5-2 గంటల పాటు అలా బోర్డు దగ్గర కూర్చొని ఆడటం అనేది చూస్తుంటే ఒక స్టేట్ సెక్రటరీగా చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నమెంట్ని విజయనగరం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేవి జ్వాలాముఖి గారు నిర్వహిస్తున్నారు. ఆయనకి, అదేవిధంగా జిల్లా అసోసియేషన్ సభ్యులందరికీ, అలాగే రాష్ట్ర కార్యవర్గానికి కూడా ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను.